హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవన్నీ నిన్న శారీస్ అన్నిటికీ ఫాల్స్ అని బ్లౌజులన్నీ స్టిచ్ చేసి పెట్టినామన్నమాట. బ్లౌజులు ఏమో హెమ్మింగ్కి పంపించేశాను. ఫాల్స్ అన్నీ వేసినవి పక్కన పెట్టేస్తున్నాను. చూసి ఎవరి కవర్లో వాళ్ళు పెట్టేసి పక్కన పెట్టేస్తే పని అయిపోద్దని పక్కన పెట్టేస్తున్నాను. ఇవన్నీ నిన్న నైట్ ఇచ్చారన్నమాట. ఇవి రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేసేయాలి స్టిచ్ చేసి. అందుకని ఈరోజు మార్నింగ్ 7కే వచ్చేసాను నేను షాప్ కాడికి. కొంచెం లైట్గా ఎదురెండ వచ్చిందనమాట. ఇదేమో లెహంగా మీదది హ్యాండ్స్ ఏమన్నారు. నారాయణ పెడితేమో బ్లౌజ్ ముందు ఒకటి కుట్టివ్వండి, దాన్ని బట్టి ఆది లేదనమాట. ఉజ్జాయింపు కుట్టాను. బ్లౌజ్ అనేది బాగానే ఉంది అన్నారు. ఇంకా లంగా ఉన్న సెట్టి మీద కుట్టమన్నారు అనమాట. బ్లౌజ్ అనేది ఈ విధంగా కుట్టాను. వెనక బోట్ నెక్, హ్యాండ్స్ ఏమో కొంచెం లైట్గా పఫ్ ఇచ్చాను, బుట్టలాగా పెట్టాను అనమాట. ఈ విధంగా కుట్టాను. వెనక బోట్ నెక్, హ్యాండ్స్ అట్లా బుట్టలాగా పెట్టాను. కొద్దిగా అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి బుట్ట బాగుంటుందని బుట్టలాగా కుట్టాను. ఇదేమో లంగా కుట్టాలన్నమాట. ఇదేమో లంగా ఉన్న సెట్టి మీదది. మనం ఇదొకటి సైడ్ జాయింట్ చేయడమే అనమాట. సైడ్ జాయింట్ చేసేస్తే ఇంకా పని అయిపోద్ది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందనమాట. బ్లౌజ్ అనేది బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్కి డిజైన్ లేదనమాట. హ్యాండ్స్కి మనం డిజైన్ పెట్టేసి కుట్టాలి. ఎండ ఉందిలే అని నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ అదిగా కరెంట్ కూడా లేదు. అందుకని ఇంటికి వెళ్ళి 1 గంట అయ్యాక వచ్చాను అనమాట. ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. దానికి ఇంకా మనం మోడల్ పెట్టేసి కుట్టాలి. ఇది ప్రిన్స్ కట్ కుడుతున్నాను. కట్స్ అనేవి మన వైపు పెట్టుకోండి ప్రిన్స్ కట్కి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ కాబట్టి కట్స్ అనేది మన వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇది ఆది మామూలు బ్లౌజ్ ఆదే అనమాట. మామూలు బ్లౌజ్ ఆదినే ప్రిన్స్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ విధంగా నేను టక్స్తో కలిపి పెట్టేశాను. ఖర్చులతో కలిపి టక్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి పెట్టాను. ఇప్పుడు సైడ్ జాయింట్లు కలిపి పొడవు ఎంత ఉందో చూసుకోండి. చూసుకున్నాక కింద టక్స్ నుంచి పైన షోల్డర్ పట్టుకొని ఎంత ఉందో పొడవు చూసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు కింద ఇది మామూలు రౌండే పెట్టేసుకుంటున్నాను. రౌండ్ మార్క్ చేసుకోండి ఎంత ఉందో చూసుకొని. వీటన్నిటిని స్ట్రైట్ లైన్ గీయండి. ఇది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి నేను 2 ఇంచెస్ రౌండ్కి తీసుకుంటున్నాను. కింద కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని లైన్ డ్రా చేసుకొని దీన్ని రౌండ్గా లైన్ డ్రా చేసుకుంటాను. పైన షోల్డర్ అనేది 3 ఇంచులు, ఇటు 2 ఇంచులు, మొత్తం 5 ఇంచులకు మార్క్ పెట్టుకున్నాను. కింద చంక రౌండ్ కూడా 5 ఇంచులకు మార్క్ పెట్టుకొని చంక పొడవుకి 5.5కు మార్క్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇటు మెడకల్లి రౌండ్గా డ్రా చేసుకోండి. చంక రౌండ్ కూడా ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకోండి. చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ప్రిన్స్ కట్కైనా మామూలు బ్లౌజ్ ఆదుంటే చాలండి. మనకి మెయిన్ పొడవు లూజు ఉంటే చాలు. ఏదైనా బ్లౌజు ఆదికి మనకు సరిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఓపెన్ కళ్ళు కాకుండా క్లోజ్ కళ్ళు తీసుకున్నాను. ఓపెన్స్ అటువైపు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాదు కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ క్లోజే తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసుకోండి. మొత్తం బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసేసుకోండి. చేసుకున్నాక ఉక్సులు పట్టీకలు చూసుకొని ఎంత ఉందో రౌండ్ నెక్ అనేది, ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో చూసుకొని డ్రా చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో. ఇది బ్లౌజ్ వచ్చి స్టార్ నెక్ టైప్ వచ్చిందనమాట. ఫ్రంట్ స్టార్ నెక్ వచ్చిందని నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఫ్రంట్ అనేది స్టార్ నెక్ వచ్చింది కాబట్టి నేను కూడా స్టార్ నెక్ పెట్టేస్తున్నాను. రౌండ్ అనుకొని ఫస్ట్ రౌండ్గా గీసాను. తర్వాత చూస్తే స్టార్ నెక్ ఉంది. దాన్ని అందుకని ఇట్లా డ్రా చేసుకోండి. సైడ్కి సరిపోద్ది స్టార్ నెక్కి. డ్రా చేసుకున్నాక 3 ఇంచులకి 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకోండి. పైనుంచి 10 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని అట్లా మెయిన్ డాట్లాగా పెట్టేసుకోండి. కింద వచ్చేసి కొంచెం లావుగా వచ్చి పైకి వచ్చేసరికి సన్నగా గీసుకోండి. ఈ విధంగా రౌండ్గా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. చేసుకున్నాక ఈ విధంగా చంక అనేది ఫ్రంట్ పార్ట్ చంక అనేది లోతు తీసుకోండి. ఫ్రంట్ కొంచెం ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకోండి. బాగుంటుంది మీకు నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది. నేను ఇది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేస్తున్నాను.
ఈ బ్లౌజ్ అనేది డిజైన్ వచ్చింది కాబట్టి మనం ఏం పెట్టేది లేదు. హ్యాండ్స్కి మాత్రం డిజైన్, ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వచ్చింది కాబట్టి మనం డిజైన్ ఏం పెట్టేసే పని లేదు. హ్యాండ్స్కి మాత్రం ప్లెయిన్ వచ్చింది కాబట్టి డిజైన్ పెట్టమన్నారు. హ్యాండ్స్ వరకు డిజైన్గా కుట్టేసుకోవాలి. ఇదేమో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నమాట. ఈ విధంగా రెడీ అయింది. కుట్టేసినవి ఈ విధంగా కుట్టేసింది అనమాట. హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేస్తా. దీనికి కింద సైడు ఎంఏ సైజు కొంచెం లూజ్గానే పెట్టేశాను అనమాట. ఇదేమో బ్లౌజ్ కుట్టింది, అంతకుముందు చూపించాను మీకు. ఇది హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఏం మామూలు బ్లౌజ్ అనమాట, క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇదేం ఓనీ వచ్చేసింది. లంగా అనేది ఈ విధంగా కుట్టేసుకున్నాను అనమాట. ముందు ఫ్రంట్ మనకి అట్లా వచ్చేటట్టు కుట్టేసుకున్నాను. కింద ఫాల్ అనేది వేసుకున్నాను అనమాట. లైనింగ్ ఏం వేయలేదు, ఎందుకంటే లోపల లంగా అది కట్టుకుంటారు కాబట్టి అవసరం లేదని అన్నారని వేయలేదు. ఫ్రంట్ వచ్చి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిందనమాట ఓవర్ లుక్ అనేది. ఇది ఈ లంగాకైనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ప్రిన్స్ కట్ ఫ్రంట్. ఇదేమో లంగా అనమాట. ఈ కింద అద్దు కలరు అట్లా హ్యాండ్స్కి డిజైన్ లాగా పెట్టేసాను అనమాట. థ్రెడ్స్ తీసుకొని థ్రెడ్తోనే కుట్టేసాను అనమాట మిషన్ మీద. ఈ చెమ్కీలు అనేవి అంటించాను అనమాట. ఈ విధంగా రెడీ అయింది బ్లౌజ్ అనేది. బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఆ డిజైన్ వచ్చింది. ఫ్రంట్ ఏమో స్టార్ నెక్ వచ్చింది. హెమ్మింగ్ అనేది చేపియాలి. ఈ థ్రెడ్స్ కూడా కట్టేసాను. ఈ విధంగా రెడీ అయిందనమాట బ్లౌజ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.